తెలంగాణ రాజకీయాల్లోకి మూడో తరం రానుందట. 2033 నాటికి ఇక్కడ యువ నాయకులదే హవానట. తాత అడుగుల్లో మనవళ్లు నడవనున్నారట. మరి అందుకు ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా? ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు రాకముందే పొలిటికల్ పార్టీ అంటే ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నారా? తెలంగాణ పాలిటిక్స్లో తెరపైకి వస్తున్న ఆ మూడో నవతరం లీడర్స్ ఎవరు? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో కుటుంబ వారసత్వం కొత్తేమీ కాదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయాల్లో ఈ కుటుంబ వారసత్వాలు చాలానే కనిపిస్తాయి. జనాలు కూడా వారసత్వ రాజకీయాలకే అలవాటు పడ్డారా అన్నట్టు వారినే ఆదరిస్తుంటారు. అందుకే దేశంలో ఫ్యామిలీ పాలిటిక్స్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. తాత తండ్రుల నుంచి రాజకీయాలను పునికిపుచ్చుకుని ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇవ్వటం, అదే స్ఫూర్తితో తనయులు కుమార్తెలను కూడా తమ రాజకీయ వారసులుగా అరంగేట్రం చేయించటం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కామన్గా మారిపోయింది. తెలంగాణలోనూ వారసత్వ రాజకీయాలకు కొదవలేదు. అయితే మొదటి, రెండో తరాల తర్వాత మూడో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారట. 2033 నాటికి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం ఉందట. దేశ రాజకీయాలను గమనిస్తే కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ లాంటి పార్టీల్లో మూడో తరం ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే ట్రెండ్ తెలంగాణలోనూ మొదలవుతుందా అన్న చర్చ తెరపైకి వస్తోంది. తాత అడుగుల్లో మనవళ్లు కుటుంబ రాజకీయాల కొనసాగింపు ఉండనుందా అన్న చర్చ జరుగుతోంది. సమీప భవిష్యత్తులోనే తాత, తండ్రి, మనవడు అన్న ఫార్ములా తెలంగాణ రాజకీయాల్లో రానుందట. అందుకు వచ్చే తరం నాయకులు ఇప్పటి నుంచే రాజకీయాలకు, వాళ్ల పొలిటికల్ పార్టీలకు బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టారని చర్చ జరుగుతోంది. కేటీఆర్ కుమారుడు హిమాంష్, కవిత పెద్ద కుమారుడు ఆదిత్యకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అట. హయ్యెస్ట్ స్టడీస్ పూర్తి కాగానే వారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 25 సంవత్సరాల వయసుండాలి. కాబట్టి కవిత వేయబోయే రాజకీయ అడుగులకు ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య వెన్నంటే ఉంటున్నాడట. కవిత పెట్టబోయే పార్టీకి అన్ని విధాలుగా కొడుకు సహాయ సహకారాలు అందిస్తున్నారట. బీసీ ఉద్యమంలో కవిత కుమారుడు కూడా పాల్గొన్నారు. 2028 ఎన్నికల నాటికి వయస్సు సరిపోకపోతే 2033 ఎన్నికల్లో ఆదిత్య పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అప్పటి వరకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చూసుకునే విధంగా ఆదిత్య అడుగులు వేస్తున్నారట. కేటీఆర్ కుమారుడు కూడా విదేశాల్లో హైయర్ స్టడీస్ పూర్తయ్యాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడో తరం నాయకత్వం పాలించటానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారట. ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్లోనే యువ నాయకులు ఉన్నారు. చాలా పార్టీలో యువత కనిపిస్తున్నా కీలక నిర్ణయాలు మాత్రం ఇంకా సీనియర్ నాయకుల చేతుల్లోనే ఉన్నాయట. మారుతున్న కాలానికి అనుగుణంగా యువ నాయకులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తే ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేయనున్నారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. బీఆర్ఎస్లో కేసీఆర్ తొలితరం నాయకుడిగా రాష్ట్ర సాధనతో ఆయన ముద్ర వేసుకున్నారు. రెండో తరంగా కేటీఆర్ లాంటి నేతలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధమవుతోందా అంటే వారసుల ఇంట్రెస్ట్ని బట్టి చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం మూడో తరం ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా పార్టీ కార్యకలాపాలపై అవగాహన, నాయకత్వ శిక్షణ, భవిష్యత్తు కోసం నెమ్మదిగా సిద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ వినిపిస్తోంది. 2033 నాటికి యువ నాయకుల యుగమా, రాబోయే 10 ఏళ్లలో సీనియర్ నేతలు రాజకీయ విశ్రాంతి దశకు చేరే అవకాశముంది. యువత ఓటింగ్ శాతం పెరగటం, రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం, ఈ పరిణామాలన్నీ యువ నాయకత్వానికి కలిసివచ్చే అంశాలు. కేవలం కుటుంబ నేపథ్యం సరిపోదు. ప్రజా నమ్మకం, పనితీరు, రాజకీయ నైపుణ్యం తప్పనిసరి. మూడో తరం రాజకీయాల్లోకి రావటం ఖాయమే కావచ్చు. కానీ వారు నాయకులుగా నిలుస్తారా లేక కేవలం వారసులుగా మిగిలిపోతారా అన్నది కాలమే తేల్చనుంది.